బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పండగ వేళ అందరూ కూడా ఇళ్లలో సంబరంగా పండగలు జరుపుకుంటున్నారు. ఇంతలోనే హైదరాబాద్ నగరంలో ఒకసారిగా జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. నార్సింగి ప్రాంతంలో ఈ జంట హత్యలు చోటు చేసుకున్నాయి. పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి గుట్టపైన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. బండరాలతో మోది అతి దారుణంగా హత్య చేశారు ఒక మహిళని. ఏకంగా మహిళని హత్య చేసిన తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాలి పట్టాలు ఎగురవేయడానికి వెళ్ళినటువంటి వారి కంటపడిన ఈ మృతదేహాలు కూడా అక్కడికి వెళ్ళేటువంటి కొంత వ్యక్తులు ఈరోజు పండుగ వేళ గాలి పట్టాలు ఎగిరేసేందుకు ఆ పద్మనాభ స్వామి ఆలయానికి సంబంధించిన ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో వారి కంటపడాయి మృతదేహాలు. సో వెంటనే 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు యువకులు. హుటాహుట్న ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రంగంలోకి డాగ్ స్క్వాడ్ కూడా దిగింది. క్లూస్ టీం బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ స్పాట్ కు చేరుకున్నారు. 2 రోజుల క్రితం హత్య జరిగినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. మహిళ ఒంటి పైన బట్టలు లేకుండా ఉండడంతో అత్యాచారం చేసి మర్డర్ చేసి ఉంటారని పోలీసు అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ప్రాంతంలో నార్సింగి ఏరియాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. పుప్పాలగూడ అనంత పద్మనాభ స్వామి గుట్టపైన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. బండరాలతో మోది ఒక మహిళను హత్య చేసి ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసు అనుమానిస్తున్నారు. ఈరోజు ఉదయాన్నే కొంతమంది పండగ వేళ కైట్స్ ఎగరడం కోసం ఆ గుట్టపైకి వెళ్ళినటువంటి ఆ యువకులకి మృతదేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆ మృతదేహాలకు సంబంధించి భయపడిపోయిన ఆ యువకులు వెంటనే 100కి సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతదేహాలని పరిశీలిస్తున్నారు. ఆ మహిళ మృతదేహం పూర్తిగా బట్టలు లేకుండా ఉండిపోయింది. దీంతో అత్యాచారం చేసి ఆ తర్వాత ఆయన కూడా ఈ రకంగానే చనిపోయాడనే అనుమానం వ్యక్తమవుతోంది. సో మొత్తమైన జంట ఆత్మహత్యలకు సంబంధించి పరిశీలించేందుకు స్పాట్లోకి చేరుకున్నారు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్. 2 రోజుల క్రితం ఈ హత్యగా జరిగినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ పవన్ అందిస్తారు. పవన్, ఏం జరిగింది? జంట హత్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ విషయాన్ని మొదటగా ఎవరు గమనించారు? సో పోలీసు ఏం చెప్తున్నారు జంట హత్యల పైన? రైట్, ప్రస్తుతం చూసుకుంటే రాజేంద్ర నగర్లో జంట హత్యలు కలకలం రేపుతా ఉన్నాయి. ఈ పుప్పాలగూడ ఏదైతే ఉందో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ప్రాంగణం ఏదైతే ఉందో ఈ కొండ ప్రాంతంలో చాలా రోజులుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని ఇక్కడ స్థానికులు చెబుతా ఉన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ప్రస్తుతం జంటలు రావడం, అలా మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అదే తరుణంలో ఏదైతే జరిగిందో ఇది ఒక్కసారిగా హైదరాబాద్ తో పాటు తెలంగాణ వాసులందరికీ షాక్ గురి చేసేలా. ఎందుకంటే ఈ జంట 2 రోజుల క్రితం జరిగినట్టుగా తెలుస్తుంది ఈ మర్డర్ ఏదైతే జరిగిందో. అయితే ముందు ఆమెను చంపేసి లేదా అతను చనిపోయాడా, లేకపోతే ఎవరైనా వీళ్ళపై దాడి చేసి వీళ్ళని చంపేశారనేది ఇప్పుడు ఇంకా తెలియాల్సి ఉంది. దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కనపడతా ఉంది ఈ రాక్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగిందంటూ కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. చుట్టూ మార్క్ చేయడం జరిగింది. దీని చుట్టూ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ కనపడతా ఉంది ఈ రాక్ ఏదైతే ఉందో ఇక్కడ జరిగిందంటూ కూడా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. చుట్టూ మార్క్ చేయడం జరిగింది. దీని చుట్టూ కూడా జరిగిన స్పాట్ ఏదైతే ఉందో ఇదంతా మార్క్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఇక్కడ రాయి చూసుకుంటే జరిగింది 2 రోజుల క్రితం కాబట్టి, అంటే జరిగిన మాట 2 రోజుల క్రితం జరిగింది అన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడికి పిల్లలు కొంతమంది కైట్ ఎగరేయడానికి వచ్చినప్పుడు ఆ మాంజాలు కానీ ఆ కైట్లు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు చూసి పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఇక్కడికి వచ్చారు. సో చూసుకోవచ్చు ఇంకా రక్త మార్కులు అలాగే కనపడతా ఉన్నాయి. అంటే అది ఏ స్థాయిలో ఇక్కడ దాడి జరిగింది అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అయితే వాళ్ళు ఎవరైనా ఇలా పెళ్లికి ఇష్టం లేకనో ఇలా సొంత ఫ్యామిలీ గొడవల వల్ల గొడవ జరిగిందా, లేకపోతే వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైతే మద్యపానం సేవించుండి ఇక్కడ అల్లరి సృష్టించే వాళ్ళు ఎవరైనా వీళ్ళపై దాడి చేశారా అనేది తెలియాల్సి ఉంది. సో క్లూస్ టీం అంతా కూడా వచ్చి ఇక్కడ ప్రతి డీటెయిల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మృతదేహాలు ఎవరివి, వారికి సంబంధించి ఆచూకీ కానీ వారి వివరాలు తెలిసాయా? జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మోపి అంటే ఇక్కడ రైట్, ప్రస్తుతానికి ఇప్పటివరకు ఇంకా అలాంటి డీటెయిల్స్ ఏం రాలేదని పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే మాకు ఇంతవరకు ఇలాంటి మర్డర్ గురించి మాకు ఇంకా ఎలాంటి కంప్లైంట్ మేము రిసీవ్ చేసుకోలేదు. సో వన్స్ మా కంప్లైంట్ కనుక రిసీవ్ వస్తే ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగిందని చెప్తారని పోలీసులు అంటా ఉన్నారు. రైట్, రైట్ పవన్, ప్రెసెంట్ ఎవరైనా మిస్సింగ్ సంబంధించి కేసు నమోదైందా? 2 రోజుల క్రితమే ఈ హత్య జరిగి ఉంటుంది, జంట హత్య జరిగి ఉంటుందని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ మిస్సింగ్ కేసు నమోదైందా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో? కానీ ఎవరైనా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడైనా మిస్సింగ్ కేసు నమోదైందా ఈ కమిషనరేట్ పరిధిలో?
లేకపోతే ఇంకెవరు చేస్తారో తెలియదులే కానీ వీళ్ళని అది వాళ్ళని చంపిన తర్వాత ముఖాలను మొత్తం కాల్చేయడం జరిగింది. అంటే ఈ ముఖాలు ఎవరియో కూడా తెలియకుండా గుర్తుపట్టలేని విధంగా వాళ్ళ ముఖాలను కాల్చేసి చాలా దుర్వినయంగా అక్కడ పడేసినట్టుగా కనపడుతూ ఉంది. రైట్, మనం అయితే హైదరాబాద్ నార్సింగి పరిధిలో అనంత పద్మనాభ స్వామి ఆలయం పరిసర ప్రాంతాల్లో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. నార్సింగి పుప్పాలగూడలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి గుట్టపైన జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. డబుల్ మర్డర్ చెప్పొచ్చు మనం. ఇద్దరిని కూడా బండరాలతో తలపై మోది మొత్తం గుర్తుపట్టని విధంగా వారి తలని మొత్తం కూడా బద్దల కొట్టేసి అక్కడి నుంచి ఎవరో పరారని తెలుస్తోంది. ఇద్దరు కూడా ఒక మహిళ ఒక వ్యక్తి ఉన్నారు. అయితే ఆ మహిళకు సంబంధించి ఆవిడ ఒంటిపైన బట్టలు లేకుండా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో అత్యాచారం చేసిన తర్వాత ఈ రకంగా హత్య చేసి ఉంటారు అనుమానం కూడా పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. వారికి సంబంధించి ఎవరు వారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా మరణించారన్న విషయం ఇంకా లోతుగా పోలీసులు పరిశీలిస్తారు. ఇంతవరకు అయితే వారి వివరాలు తెలియలేదు. ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైందనే విషయం కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయాన్నే సంక్రాంతి నేపథ్యంలో కొంతమంది యువకులు అక్కడికి వెళ్ళిపోయి పతంగ్ ఎగరేసేందుకు కైట్లు ఎగరేసేందుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ ఆ మృతదేహాలని ఆ యువకులు గుర్తించారు. వెంటనే 100కి ఫోన్ చేస్తే హుటాహుటిన పోలీసు అక్కడ చేరుకొని ఆ మృతదేహాలను చూశారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అక్కడ ఒక బండరాయి ఉంది. చాలా పెద్ద బండరాయితో ఈ బండరాయితోనే తలని మోదినట్టుగా తలపై కొట్టినట్టుగా పోలీసు గుర్తించారు. బండరాయికి కొన్ని రక్తపు మరకలు కూడా ఉన్నాయి. క్లూస్ టీమ్ అక్కడ చేరుకుంది, డాగ్ స్క్వాడ్ చేరుకుంది. ఆ క్లూస్ టీమ్ అక్కడ వివరాలు సేకరిస్తోంది. డాగ్ స్క్వాడ్ కూడా చేరుకొని ఆ సంఘటనా స్థలాన్ని తనిఖీ చేస్తున్నారు పోలీసులు. సో జంట హత్యలు హైదరాబాద్ లో కలకలం రేపుతున్నాయి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కూడా ఒకే సమయంలో 2 రోజుల క్రితమే మరణించినట్టు తెలుస్తోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులా లేదంటే కావాలని టార్గెటెడ్ గా ఈ గుట్ట పైన కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే నిత్యం మద్యం సేవించేటువంటి యువకులు కానివ్వండి, లేదంటే కొంత గంజాయి సేవించేటువంటి యువకులు, కొంత మత్తుకు అలవాటైన యువకులంతా కూడా ఈ పరిసర ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. అలాంటి వారు ఎవరైనా ఈ ఇద్దరు వ్యక్తుల్ని ముందుగా అమ్మాయిని అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని చంపేసి తనతో పాటుగా వచ్చిన అబ్బాయిని చంపేశారా, లేదంటే ఇంకేదైనా టార్గెట్ కడగడం జరిగిందా, ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నార్సింగి పోలీసు అయితే ఈ విషయం పైన చాలా లోతుగా పరిశీలిస్తున్నారు. బండరాలతో మోతడం అంటే చాలా పక్కాగా ఇది కొంతమంది వ్యక్తులు కావాలని అగాంతకులు ఈ రకంగా ప్రయత్నం చేసి ఉంటారనే ఒక విషయం అయితే పెద్ద ఎత్తున పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇద్దరు సుమారుగా 2 రోజుల క్రితమే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ మిస్సింగ్ కేసు ఏదైనా నమోదైందా, ఒక అమ్మాయి అబ్బాయి కనిపించలేదనే ఒక మిస్సింగ్ కేసు నమోదైందనే విషయంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఆ మృతదేహాలకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినా కూడా ఆ మొహాలు పూర్తిగా కూడా బండరారితో కొట్టడంతో పూర్తిగా నుజ్జు అయిపోయాయి. ఆ వివరాలు గుర్తుపట్టలేకుండా అయిపోయాయి. కాబట్టి పోలీసులకు కొంత కష్టంగా మారింది. సో పోలీసులు ప్రస్తుతం ఆ వ్యక్తులు ఎవరైనా దానిపైన కొంత విచారిస్తున్నారు. దీంతో పాటుగా ఏదైనా మిస్సింగ్ కేసు నమోదైనా కూడా చూస్తున్నారు. సమీపంలో ఉన్నటువంటి అటు వెళ్ళేటువంటి మార్గంలో సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎవరు చేసి ఉంటారు, ఆ సమయంలో ఎవరు వెళ్ళారు ఏందనేది ఇక్కడ చలోతుగా పోలీసులు పరిశీలించే అవకాశం కనబడుతోంది. మనం చూడొచ్చు క్లూస్ టీమ్ కానీ డాగ్స్ కూడా అక్కడ చేరుకున్నారు. రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ అక్కడి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఎప్పటికప్పుడు పోలీసుల నుంచి వివరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జంట హత్యలు ఒక్కసారిగా హైదరాబాద్ లో ఒకవైపు పండగ వాతావరణంలో, మరోవైపు ఈ జంట హత్యల వార్తతో ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఏం జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తమవుతున్నాయి. అది ఒక ఆలయ పరిసర ప్రాంతం. అక్కడికి వెళ్ళిన సమయంలో ఈ రకంగా హత్య చేయడం కావాలని టార్గెట్ చేశారా, లేదంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు, ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయి అబ్బాయి ఎవరైతే ఈరోజు మరణించారో ఆత్మహత్య కాబడ్డారో వారు ఎప్పుడు వెళ్ళారు, వారితో పాటు ఇంకెవరైనా వెళ్ళారా, ఇద్దరే వెళ్ళారా, లేదంటే అక్కడ అనుమానాస్పద స్థితిలో వారు మరణించిన తర్వాత ఎవరైనా వచ్చి కావాలని టార్గెట్గా హత్య చేసి ఉంటారా, లేదంటే మత్తు తీసుకున్నటువంటి మత్తెక్కిన ఆ యువకులు కొంతమంది గంజాయి మత్తు సేవించి ఉంటారు కాబట్టి ఆ సమయంలో అక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిపై అత్యాచారం చేసి అమ్మాయిని చంపేసి ఆ తర్వాత ఆ యువకుని చంపేశారా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద నార్సింగి పోలీసులు చాలా లోతుగా ఈ విషయాన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం పైన ఆ వ్యక్తులు మృతదేహాలకు సంబంధించి కూడా వారు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే వివరాలు కూడా సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.